హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి బ్లాగ్స్. మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదండి, జొన్న పిండి పూరీలు చేశానని. అదంతా కూడా ఈ వీడియోలో షూట్ చేసినది అనమాట. కొన్ని క్లిప్పులు వాచ్ టైం తక్కువ ఉందని దాంట్లోకి షిఫ్ట్ చేశాను. సో ఈవినింగ్ మా ఆయన ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు పాలు తెస్తారు, సోడా వేసి కంపల్సరీ కాగబెట్టడం వల్ల ఒక్క రోజు కూడా పాలు విరగట్లేదు. అంతకుముందు అయితే పాలవాడితో పెద్ద గొడవ చేసుకునేదాన్ని. ఇలా తెస్తారండి, అలా విరిగిపోతాయి, ఇలా తెస్తారు, అలా విరిగిపోతాయి. పాల ప్యాకెట్లు కూడా మీరు ఒక చిటికెడు వేసి కాల్చండి, 2 days అయినా కానీ పాలు విరగవు. అసలు ఎక్కువ అక్కర్లేదండి, సోడా చిటికెడు. ఇంకా మేము నెయ్యి కోసమని ఈ పాలు కొంటున్నాం. ఆ రబ్బర్ బ్యాండ్లన్నీ అలా సేఫ్టీ పిన్కి పెట్టి ఒక మ్యాగ్నెట్ చిన్నది ఉంటే దాన్ని అలా పెట్టేస్తాను. దేనికంటే ఆ రబ్బర్ బ్యాండ్స్ చిన్నవి, ఇప్పుడు టీ పొడి బాక్సులు, ప్లాస్టిక్ కవర్లు ఓపెన్గా పడేసేటప్పుడు డస్ట్బిన్లో ప్లేస్ ఎక్కువ తీసుకుంటుంది కదా, దాన్ని ఫోల్డ్ చేసి ఆ రబ్బర్ బ్యాండ్ వేసి పడేస్తానండి. ఇప్పుడు టీవీ గట్టిగా ఉంటాయి టీ ప్యాకెట్స్, అవి ఎంత నలిపినా డస్ట్బిన్లో ప్లేస్ ఎక్కువ తీసుకుంటాయి. సో నలిపేసి ఫోల్డ్ చేసేసి రబ్బర్ బ్యాండ్ వేసి పడేస్తే డస్ట్బిన్లో ప్లేస్ తక్కువ తీసుకుంటుంది. ఇంకా వేరే సరుకుల కవర్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా అలాగే 4-5 ప్యాకెట్లు ఓపెన్ చేసినప్పుడు అందులో ప్లేస్ ఎక్కువ తీసుకుంటాయి. ఇట్లా రోల్ చేసి పడేస్తుంటాయి, దానికి వాడుతుంటాం. ఇంకా నేను కట్టుకున్న ఈ చీర హైదరాబాద్ నుండి తెచ్చుకునేదండి. బ్లౌజ్ దీనిది కాదు, కానీ ఎంత బాగుందో చూడండి, ఎంత బాగా మ్యాచ్ అయిందో. ఈ బ్లౌజ్ ఈ చీర పోయినాక కూడా ఇంకోసారి పనికి వచ్చేలాగుంది. నేను ఏం చెప్తున్నానంటే, మీరు రన్నింగ్ బ్లౌజులు కట్ చేయాలి ఈ చీరలో ఉన్నది. ఎందుకంటే 250 రూపీస్ శారీ, ఇది 200 రూపీస్. దీనికి మళ్ళీ నేను బ్లౌజ్ ఏం కుట్టించుకుంటాం, ఆల్రెడీ నా దగ్గర బ్లౌజ్ ఉన్నదే వేసుకున్నాను అనమాట. అట్లా ఏవైనా తీసి పెట్టుకోండి, నేను మళ్ళీ వీడియోలో షేర్ చేస్తాను. ఒకరోజు షూట్ చేసి పెట్టాను. అలా ఎన్ని బ్లౌజులైనా నేను అలా, అంటే ఇప్పుడు కొన్ని బ్లౌజులు ఎట్లా ఉంటాయంటే అది ఆ శారీకి మాత్రమే మ్యాచ్ అవుతాయి, టర్నింగ్ చీరతో వచ్చిన ప్రింట్ లాగా. అలా అయినా కానీ పక్కకు పెట్టేయండి, ఎప్పుడో ఒకసారి ఏదో ఒక దానికి మ్యాచ్ అవుతాయి. మంచి మంచి బ్లౌజులు పడేయకండి చీర తీసేసినా కానీ. ఇప్పుడు పట్టు చీరలకు కూడా కొన్ని బ్లౌజులు ఉంటాయి కదా, పట్టు చీర కాదు, ఆరుగంట చీర ఏదైనా, అవి ఇంట్లో కట్టాలనుకోండి, ఒక్కోసారి స్టిచ్చింగ్ కుదరక అవి పిగిలిపోతాయి. అప్పుడు మనము వేరే బ్లౌజులు దానికి మ్యాచ్ చేసుకోవచ్చు. లేదా ఇలా డైలీ వేర్కు మనము తీసిపెట్టిన బ్లౌజులు మ్యాచ్ చేసుకోవచ్చు. సో నేను ఇంతకుముందు చీరతో పాటు బ్లౌజ్ తీసేసేదానండి, ఇప్పుడు చీరను సపరేట్గా తీసేస్తాను, బ్లౌజ్ను సపరేట్గా తీసేస్తాను అనమాట. మొన్న కూడా పనామకు ఒక పట్టు చీర ఇచ్చింటి, నేను దానికి బ్లౌజ్ ఉంటే నేనే కట్టుకుంటా అంటే పర్పుల్ శారీ కడుతుంటే చూడండి ఒకటి, ఆ బ్లౌజ్ బాగుంది, ఇంకా సరేలా అడిగిందని తీసేసానండి. నాకు ఇక్కడ బ్లౌజ్లో కొరత, రెడీమేడ్ తెలీదు ఇక్కడ, కుట్టించే వాళ్ళు లేరు, తెలుగు వాళ్ళు లేరు, సౌత్ ఇండియన్ టైలర్స్ లేరు అసలు. అంత నార్త్ ఇండియన్ వీళ్ళ స్టిచ్చింగ్లు నచ్చవు, డీప్ నెక్లు పెట్టేస్తారు వీళ్ళు. వద్దని చెప్పిన చుడిదార్ కుట్టించుకున్న అవి పాడైపోయినాయి, ఒక బ్లౌజ్ కుట్టించుకున్నాను అది యావరేజ్గా ఉంది. సో మళ్ళీ మనము బ్లౌజ్కు 350, వీళ్ళు కూడా ఏం తక్కువ తీసుకోరు లైనింగ్ బ్లౌజులు. అందుకనేసి నాకు బ్లౌజులకు స్టిచ్చింగ్లకు పెట్టడం మనసు ఒప్పదండి. అంతంత కాస్ట్లీ డైలీ వేర్ చీరలకు. చీర కొనేటప్పుడు 1000 రూపాయలు చీర కొన్నా కానీ బాధపడుతున్నా బ్లౌజులు కుట్టించుకోవడానికి. ఎందుకో కానీ నాకు బ్లౌజులకు అంత ఇన్వెస్ట్ చేయలేకపోతున్నానండి. అందుకే చీరలు కొనాలంటే ఇబ్బందిగా ఉంది నాకు. కానీ ఉన్న బ్లౌజులకే డైలీ వేర్ చీరలు కొనుక్కొని డైలీ వాడుతున్నా. పార్టీ వేర్ గిట్టి వేర్లు ఏం కొనట్లేదు. మొన్న పిల్లలకి అన్నీ తీసి చూపించిన, చూడండి ఇంట్లో అన్ని పార్టీ వేర్ చీరలు ఉన్నాయి, నాకు సింపుల్ చీరలు ఏం లేవు అంటే కొనమంటే కొనము అంటారు. ఏం కొనాలి తల్లి, నాకు బ్లౌజ్ కుట్టించేటోళ్ళు లేక చస్తున్నా నేను. ఇంకా బెంగళూరు కన్నా ఫ్రెండ్కి కొరియర్లో పంపిద్దాం అనుకుంటున్నా, కూర్చొని అన్నీ తీసి పెట్టినాను, అయిపోయా. తీసి పెట్టినప్పుడు మర్చిపోయినా. పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నానండి, జీలకర్ర వేసిన, వెల్లుల్లి వేసినాను, కొంచెం మెంతులు వేసినాను, పచ్చిమిర్చి వేసి వేపినాను, తర్వాత కొత్తిమీర కూడా వేస్తాను. అంత వేగిన తర్వాత మిక్సీకి వేసి చల్లార్చి చింతపండు వేసి తర్వాత కొంచెం నూనె వేసి ఇంగు వేసి మగ్గిస్తాను, చాలా బాగుంటుంది. మా ఆయనకు, మా చిన్నదానికి, నాకు ప్రాణం, పెద్ద పాపకు లైట్గా తింటుంది చేసిన రోజు. ఇంకా తర్వాత అయిపోయే వరకు నేను మా ఆయన చిన్నదే తినేస్తాం. హైబ్రిడ్ పచ్చిమిర్చిలు ఉంటాయి కదా, మిర్చి బజ్జి పచ్చిమిర్చితో కూడా చేసుకోండి. కొత్తిమీర కూడా బాగా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. అన్నంలో కంటే కూడా రోటీస్లోకి, పరోటాస్ తింటాం కదా, ఆ పరోటాస్లోకి, చపాతీలోకి, మేమైతే మలాబార్ పరోటా తెచ్చుకున్నాం, జొన్నపిండి వాడలలో తిన్నాం, మలాబార్ పరోటాలో తెచ్చుకొని
దాంట్లో కాల్చుకొని మళ్ళీ ఇంకో రోజు తిన్నాం. నూనెలో వేగుతుంది కదా, జర్నీకి కూడా బాగానే ఉంటుందండి. ఇది యాక్చువల్గా రెసిపీ వచ్చేసి ఎక్కడ నేర్చుకున్నా అంటే, ఎప్పుడో సినిమా యాక్టర్ అన్నపూర్ణమ్మ గారు ఎవరో కుకింగ్ ఛానల్లో చేసి చూపించారు. సరదాగా మాట్లాడుతూ ఎంత చక్కగా చేసి చూపించారు. అప్పుడు నేర్చుకున్నానండి. నాకు అప్పటి నుండి అది ఫేవరెట్ అయిపోయింది. ఇంకా వేరే వాళ్ళు నేర్పించినారు కానీ వాళ్ళ మామూలు పచ్చిమిర్చితో నేర్పించినారు. తిని చేసేటప్పుడు గమనించిన లైట్ కలర్ పచ్చిమిర్చి చేయటం. అప్పుడు అదే కలర్ తీసుకొని చేశానన్నమాట. రెండోసారి నేర్చుకోవడం ఇది. నాకు నేర్పించిన వాళ్ళు ఘాటు ఉన్న మిర్చితో నేర్పించినారు. తినలేక చచ్చాము. అది మా ఆయన తినగలరు. అందుకనే నేను ఎప్పుడు మీకు చెప్పేది లైట్ కలర్ గ్రీన్ మిర్చి కొనండి. మిర్చి తిన్న ఫీలింగ్ ఉంటుంది. మా చిన్నది అయితే అసలు మిర్చి ఎంత పిచ్చి అంటే దానికి ఉట్టి ఎప్పుడన్నా అన్నంలో కూడా ఉట్టి మిర్చి ఇప్పించుకొని ఉప్పు నంచుకొని తింటుంది. అది మా ఆయన అలవాటు చేశాడు మా పిల్లకు. ఏదైనా కారం తక్కువ ఉంటే బెంగాల్లో అలాగే తింటారండి. సో ఇది ఈవినింగ్ అండి జొన్న పిండి వాడప్పలు చేశాను, ఇది చేశాను. నాకు ఈవినింగ్ వంట అంటే చిరాకండి నిజంగా. పొద్దున్నే చేయడం ఇష్టం, కానీ గురువారం అంటే ఈవినింగ్ చేయాలి కదా. పొద్దున వండింది మా ఆయనకు పెట్టబుద్ధి అవ్వదు. పెడతాము కానీ ఎప్పుడో ఒకసారి పెడతాము, కానీ ప్రతిసారి పొద్దున్నే పెట్టబుద్ధి అవ్వదు అనమాట. అందుకే ఈ చింతపండు క్యూబ్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకుంటాను కదా, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ప్రతిరోజు వంట చేస్తాను, నేనే విసుక్కుంటానండి. నేను మీ అంత కంఫర్ట్గా రోజు ఇష్టంగా వంట చేయను. ఒకసారి ఇంకా చేసి బయటకు వచ్చినట్టు ఇంకా మళ్ళీ చేయబుద్ధి అవ్వదు. నాకు ఒక అసిస్టెంట్ కావాలండి వంటకి. ఈ పని ఆమెతో కూరగాయలు కట్ చేయించుకుంటానంటే నా కూతుర్లు ఒప్పుకోవట్లేదు. వాళ్ళకేమో నచ్చదు. నేను మొన్న అందుకే నేను ఈ మధ్య వంటలు తగ్గించినాను. నా వల్ల కావట్లే. ఆనియన్లు కట్ చేసి ఈ కూరగాయలు కట్ చేసి ఎంత శ్రమ అండి. ఇవన్నీ పని చేయడం కష్టం కాదు, కానీ ఈ వెదర్ నాకు సహకరించట్లేదు. నాకు ఈ వెదర్ నచ్చట్లేదు. ఎప్పుడు వేడి లేదా ఎప్పుడు చలి. బట్ నా ఏజ్ కూడా కావచ్చు. నాకు బెంగళూరు అంత కంఫర్ట్ లేదు. కిచెను అంటే వెదర్ వంట చేసుకునేటప్పుడు ఎంత ఏసీ వేసుకున్నా కానీ అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. చిరాకు నాకు, చెమట, చలి. ఇంకా కొద్ది రోజులు పోతే ఆ చలి మొదలవుతుందా. మనిషికి ఇప్పుడేమో పాడైపోతాయని అలా వండుకుంటున్నాము. అప్పుడేమో వేడి చల్లారిపోతుందని అలా వండుకోవాలి. అప్పుడప్పుడు కోపం వచ్చి చాలా అడుస్తుంటానండి. నేను వంటింట్లో పని మనిషిని అనుకున్నారా మీకు? మనిషికి వండని. కానీ ఎందుకంటే అండి పొద్దున చిన్నది ఒకసారి పోతుంది, మా ఆయన ఒకసారి పోతారు, పెద్ద పాప ఒకసారి పోతుంది. చిన్నదాని వంటలు వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను. ప్రాబ్లం నాదే అనిపిస్తుంది. అంతగా అలా చూడండి. పచ్చిమిర్చి పచ్చడి చేశాక మళ్ళీ ఒకసారి ఇలా పోపేసాను. వాడప్పలకు పక్కన కనిపిస్తున్నాయా? ఆల్రెడీ చేసేసాను. షార్ట్ వీడియోకి కూడా ఒక 2 క్లిప్పులు పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ మూడ్ లేదు, బట్ వీడియో అయితే బాగుంది. ఎడిటింగ్ చేశాను. నిన్న కాకరకాయ షార్ట్స్ పెట్టాను కదా, అమ్మ అన్నీ ఎంత మంచి వ్యూస్ వచ్చినాయో. 3K 4K 8K 1K అన్నీ ఇలా పెట్టగానే అలా బాగా పోయినాయి. నిన్న నా లక్ డే అని అనిపించింది. అంటే నేను ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో నిన్న సాయంత్రం ఎడిటింగ్ చేస్తున్నానండి. వంట చేయలేదు, ఇంకా వంటకు వెళ్ళాలి. ఈ వీడియో ఒకటి ఎడిటింగ్ చేసేసి వెళ్దామనేసి అలా. సో మళ్ళీ మొన్న ఒకటి నా కెమెరా స్టాండ్ విరిగిపోయిందండి. మా ఆయనకు చెప్పే మళ్ళీ స్క్రూ వేసి దాన్ని కూర్చోబెట్టు. ఎందుకు అట్లా ఇరగొడుతున్నాడు? నేను తక్కువ వీడియోలు షూట్ చేసుకుంటున్నాను చెప్పు. ఫోల్డ్ చేయడం, తీయటము, బెండ్ చేయటము, తర్వాత వద్దనుకుంటే స్టాండ్లో ఉండి సెల్లు తీసేయటము, ఎంత పని అనేసి. సో ఇంకా ఇలా పచ్చిమిర్చి పచ్చడి చేసేసుకొని ఆ రోజు ఈ జొన్నపిండి వాడప్పులు కంప్లీట్ చేసేసానండి. ఈ వీడియో ఇంతే. మీకు అంత సాటిస్ఫై ఉండకపోవచ్చు ఈ వీడియో, నా మాటలు. ఎందుకంటే నేను వంట గురించి మాత్రమే చెప్తే పెద్దగా వ్యూస్ ఉండవు. అన్నీ బాగా మీరు చూడండి. మొన్న పాలక్ రైతాన్ని పెట్టాను, దానికి వ్యూసే లేవు అసలు వ్లాగ్లో. అందుకే వంట పేరు చెప్తూ ఓన్లీ వంట గురించి చెప్తే నా వీడియోస్ మూవ్ అవ్వవు. నావంతా మాటలు ఉండాలి. నా మాటలు నచ్చే మనుషులు ఉన్నారు, అది నాకు హ్యాపీ. సో ఇవాళ వీడియో ఇంతేనండి. బాయ్, సీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొంచెం కంఫర్ట్గా మాట్లాడతా. ఈ వీడియో ఇప్పుడు ఆల్రెడీ 2వ సారి ఎడిటింగ్ చేశానండి, ముందు వాయిస్ నచ్చక.